నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒక కారణం టెంపుల్ ప్రోగ్రెస్ ఏమిటి అని చెప్పి, ఎందుకంటే ఎంతోమంది అశేషమైన భక్తులు డొనేషన్ ఇచ్చున్నారు కాబట్టి 100 రూపాయల నుంచి 10,000 వరకు. వారికి ఏం జరుగుతుంది, రకరకాల వ్యక్తులు రకరకాల పద్ధతుల్లో ఎవరికి తోచింది వారు, చిన్న చిన్న ఛానల్స్ అన్నీ కూడా వారి వారి ఎఫినిటీని బట్టి ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. దేవాలయం గురించి చెప్పాలి. సో దానికి గతంలో సూచించినట్టుగా ఏ రాయి అయితే మనకి సూట్ అవుతుందో అది 2 కంపెనీల వారితో సంప్రదిస్తున్నాం. వారు కూడా మార్కెట్లో ఈరోజు ఉన్న రేటు కన్నా రీజనబుల్గానే, గుడి కార్యక్రమం కాబట్టి కొంత డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది సోమవారం నాడు మేము దానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ రాళ్ళన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక మంచి సైజు ప్రకారం స్టార్ట్ అవుతుంది. కొన్ని మంచి శిల్పచతురత ఉట్టిపడేవి, అవి ప్రత్యేకంగా వేరే చోట వేరే శిల్పుల ద్వారా అవి కూడా చేయబడతాయి. గతంలో చూచాయిగా చెప్పాను. సోమవారం నాడు వారికి అడ్వాన్స్ పే చేయటం, 3 నెలల కాలంలో, 3 నుంచి 3.5 నెలల కాలంలో అవి రెడీ అవుతాయి. పండితులు ముహూర్తం కూడా త్వరలో మే మాసంలో ఖరారు చేస్తారు శంకుస్థాపనకి. విరాళం ఇచ్చిన భక్తులకి నేను చెప్పేది, వచ్చే వారం 0 డేట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత క్వారీలో ప్రోగ్రెస్, దాన్ని కూడా వారానికి ఒకసారైనా నేను ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేస్తాను. ఇక నన్ను తిట్టిపోసే వాళ్ళ గురించి వద్దాం. ఏదో ఒక ఛానల్లో దా అని పెద్దగా ఉండి, న్యూస్ అని చిన్నగా ఉంటుంది. మనకు కనపడేది దాయే, అంటే THE. సో అందులో మరొక ఆయన మాట్లాడుతూ ఇదేదో నేను కావాలని చేస్తున్నట్టుగా, ఎందుకు ఇలా వారి పార్టీ ఈయన పట్ల ఇంత ఉదాసీనత వహిస్తుంది, వారి ఓట్లు ఈ పార్టీకి అక్కర్లేదా అని, ఇలా ఏది మాట్లాడినా సరే ఓట్లని చూపెట్టి భయపెట్టి నా మీద మా పార్టీ అగ్రనాయకుల్ని, ఏదో నాకు మా పార్టీ అగ్రనాయకత్వానికి ఒక గ్యాప్ క్రియేట్ అయ్యే విధంగా ఏమవుతుంది, ఏమీ కాదు. కానీ అయ్యే విధంగా వీరు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తే చాలా ఏహ్యంగా నాకు అనిపించి, మళ్ళీ చెప్తున్నా, ఆ బాటలోనే ఇంకొద్దిమంది, ఆ ఛానల్స్ పేరు కూడా ఇవాళ ఉదయం నేను బయలుదేరే ముందు, ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చా, బయలుదేరే ముందు ఇంకో 2-3 ఛానల్స్లో కూడా డిబేట్స్ చూశాను. ఏదో గొంతేనమ్మ దేవతట, ఇలా ఈ రకంగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఎవరో కొద్దిమంది అయినా ఆ మాటలో నమ్మే అవకాశం ఉందేమో అనే తలంపుతో గతంలో 1-2 సార్లు నేను చెప్పింది మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసి, ఈ రిజర్వేషన్స్ అన్న యాంగిల్ గురించి ఇంకొంచెం డీప్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రభువా, ఓ ప్రభువా, నిన్ను నమ్ముకున్న మేము
ఈ పాపాత్ముడికి ఓటు వేయను అని అందరి చేత ప్రమాణం చేస్తే చేయించవచ్చు. బట్ యేసుక్రీస్తుకి తెలుసు కదా నేను పాపాత్ముడిని కాదు అని. వీళ్ళు తెలుసుకోలేకపోయినంత మాత్రాన నాకేమీ ఫరక్ పడదు. దేవుడు ఎవడైనా దేవుడే. అంతరాత్మ ఉన్న వ్యక్తులకి తెలుస్తుంది. పరమాత్మ అని మనం భావించే దేవుడికి కూడా నేను దేనికి వ్యతిరేకం, దేనికి అనుకూలం, నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు కాదు కాదు. నేను రాజ్యాంగంలో మనం ఈరోజు రాసుకున్న దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇంకొక ప్రబుద్ధుడు అన్నాడు ఒక టీవీ ఛానల్లో, ఏంటంటేనంట, నేను క్రిస్టియన్ అని అతను ధృవీకరిస్తేనే అతను క్రిస్టియన్ అంట. ఓ పక్కన చర్చికి వెళ్తా, రోజు చర్చికి వెళ్తా, వారం చర్చిలో ఏదో దశంభాగం ఏదో భాగవాళ్ళు ఇచ్చుకుంటా, తల్లిదండ్రుల సమాధులు క్రిస్టియన్ సమాధుల్లో కట్టుకుంటూ నేను క్రైస్తవుడను అని సర్టిఫికేట్ ఇస్తేనే వాడు క్రైస్తవుడు అని ఇది కూడా రాజ్యాంగంలో ఉందని చెప్పి ఓ చెంగరాలో చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే నమ్మిన వాళ్ళు దొరికేస్తారు. సో నేను రాజ్యాంగంలో ఉన్నది ఇది, 1936లో ఉన్నది ఇది, దానికి ముందు రిజర్వేషన్లు అప్పుడు జరిగింది ఇది. ఈ రిజర్వేషన్లు అనేది ఏ ఏక వ్యక్తి తీసుకొచ్చింది కాదు. బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఈ రిజర్వేషన్లు, ఈ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్లు, పరిపాలనలో కూడా రిజర్వేషన్లు, ఎంపీలకి అసెంబ్లీల్లో కూడా ఈ రిజర్వేషన్లు, ఈ వ్యవస్థ తీసుకొచ్చింది బ్రిటిష్ పరిపాలన మన దేశంలో ఉన్నప్పుడే ఇది వచ్చింది అనేది స్పష్టంగా ఈ సమయంలో వివరించవలసిన బాధ్యత ఉంది. కనుక ఈ పర్టికులర్ క్లాజ్ ఏదైతే ఉందని చెప్పి ఇవాళ తీర్పిచ్చిన సుప్రీంకోర్టుని, ఆ తీర్పుని 10 మందికి అర్థమయ్యేలాగా చెప్పి నన్ను, వారికి ఉన్న హక్కులు, దొంగ కేసులు పెట్టే హక్కులు, ఎన్నికల్లో ఈ రకంగా ఆ సర్టిఫికేట్ తోటి పోటీ చేసే హక్కులు, ఆ పర్టికులర్ జీవో ద్వారా ఏదైతే సంక్రమించినాయి అనుకుంటున్నారో అవి సంక్రమించవు అని చెప్పినందుకు నన్ను అదే పనిగా తెచ్చిపోస్తున్న వారికి, ఏమో వీరు చెప్తున్న మాటల్లో ఏదైనా నిజం ఉందేమో అని చెప్పి అనుమానిస్తున్న వారికి ఒక సింపుల్ క్లారిఫికేషన్ ఇవ్వటం, అలాగే దేవాలయం ప్రోగ్రెస్ ఇది ఎవడ ఆపినా ఊరికైనా వచ్చి సింపేస్తాం, రక్కేస్తాం అని చెప్పిన. బట్ నా మనం ఏంటంటే, మీరు ఊరికనే గొడవలు క్రియేట్ చేసి మరీ ప్రజల దృష్టిలో చులకన అవ్వద్దు. మాది మా ముఖ్యమంత్రి గారిది ఫెవికాల్ బంధం. మీరు ఎంత ఎదవేడుపులు ఏడిసినా చూడండి, సీఎం గారు గతంలో జగన్మోహన్ రెడ్డిని అలాగే ముంచేశాడంటే ముంచాల్సి వచ్చింది కాబట్టి ముంచేసాం జగన్మోహన్ రెడ్డిని, తప్పదు కాబట్టి. ఈయన నాకు ఇష్టమైన నాయకుడు, ఆయన నేనంటే ఇష్టంగా ఉన్నారు, నాకు సముచిత స్థానం ఇచ్చారు. నేను రాజ్యాంగంలో ఉన్నది నేను చెప్తున్నాను. చెప్తే నా మీద ఎందుకు కోపడతారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు కోపడతారు? బట్ వీళ్ళు అడావుడి వీళ్ళది. అంచేత మీరు ఎంత అడావుడి చేసుకున్నా, ఫుల్ కోట్ వేసినా, నీళ్ళ రంగులో అర కోట్ వేసినా, బూట్ వేసినా, టై వేసినా, ఊరూరా తిరిగి ఏమంటారు, సరే వాళ్ళు వాడిన చెత్త నేను వాళ్ళాను కాబట్టి అలాగా తిరిగిన ఏమి పనిజరగదమ్మా నీల్ కుమార్స్. అంచేత మీ మతాన్ని నేను అర్థం చేసుకున్నాను, నా మతాన్ని కూడా మీరు అర్థం చేసుకుని పరస్పరం మా దేవాలయానికి, అక్కడే ఉన్న దేవాలయం పునర్నిర్మాణానికి మీరు సహకరించండి. మీకేమన్నా చర్చిలు, పాత మంచి చర్చిలు, బ్రిటిష్ కాలం నాటి చర్చిలు,
ఏమన్నా పునరుద్ధరించాలి, దానికి ఏమన్నా అవసరం ఉందనుకుంటే సహకరించవలసిన బాధ్యత మాకు ఉంది. అంతే తప్ప బలవంతంగా మత మార్పిళ్ళు ఇటువంటి వాటికి పాల్గొవద్దు. అమాయకమైన ప్రజల్ని ఈ రకంగా మీరు మతం మారినా కూడా మీకున్న రిజర్వేషన్లు ఏమి పవరా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టేశాడు, లేకపోతే ఇంకెవరో అసెంబ్లీలో పెట్టేశారు అంటే ఏముంది, ఆటోమేటిక్గా ఎవరు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయిపోద్ది. అది అవ్వదమ్మా, అది పార్లమెంట్లో పెట్టాలమ్మా. 2/3 మెజారిటీ ఉండాలి. నాట్ లెస్ దాన్ 51% ఆఫ్ ది స్టేట్స్ దానికి ఒప్పుకోవాలి. ఇదంతా అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడు. అలాగే ఇప్పుడు ముగించే ముందు మావిగన్ గురించి మాట్లాడకపోతే అది అసంపూర్ణంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా పదే మావిగన్ వస్తుంది, నేను వస్తాను, మావిగన్ తెస్తాను ఆయన అంటున్నారు. ఈలోపు మరి అక్కడ లోకేష్ గారు అక్కడ కూర్చుని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేను చైర్ చేశాను, మా స్పీకర్ గారు నేను ఇద్దరు చైర్ చేశాం. స్పష్టంగా ఇక్కడ పాస్ చేసి అక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లో యాక్సెప్ట్ అయింది. అయితే దాన్ని ఉంది మళ్ళీ అసెంబ్లీలో పెడతాం, మళ్ళీ అక్కడ పంపుతామని చెప్పి ఆయన అంటున్నాడు. సో ఇప్పుడు అన్ని పార్టీలు అయిపోయినాయి, అక్కడ మద్దతు ఇచ్చారు. యువన్ పార్టీ ఏంట్రా అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ యూస్రా రై పార్టీ దాన్ని ఆమోదించాలి అని అంటే అక్కడ సరే ఇక్కడే రాదు, ఎలాగో అది వేరే విషయం. అక్కడ ఆమోదించాలి అంటే ఈ యూస్రా రై పార్టీ ఈ 2/3 మెజారిటీ అంటే అంత దగ్గర 300 చిల్లర సీట్లు, 50% కూడా కాదు. అప్పుడు 800లో 860లో కనీసం 470 500 చిల్లర రావాలి. 500 చిల్లర సీట్లు, 11 ఎమ్మెల్యేలు ఇక్కడ. పార్లమెంట్లో 500 సీట్లు వచ్చి అప్పుడు ఈ మావిగన్ అన్నదే నిజమయ్యే అవకాశం రావచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సబ్ రీజనల్ పార్టీకి తెలంగాణలో కూడా ఒక కౌన్సిలరు లేకుండా ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సబ్ రీజనల్ పార్టీకి, రీజనల్ పార్టీ కూడా కాదు సబ్ రీజనల్ పార్టీకి భారతదేశ స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలన్నీ సపోర్ట్ చేసినాయి కదా, ఈ మళ్ళీ ఏమి ఇంకో రకంగా స్థానం మార్చరు. సో అన్ని స్థానాలు రావటం సాధ్యమా? సరే, ఆయన ఈ సంవత్సరం కాక వచ్చే సంవత్సరం ఎండింగ్కి ఆయన పాదయాత్ర చేసి రోజుకొక సినిమా చూపిస్తారంట. రోజు ఎంత సూపర్ హిట్ సినిమా అయినా ఎవడన్నా ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు. రోజు ఆయన సినిమాలు చూపిస్తారంటే చూసేయడానికి ఇక్కడ ఖాళీగా ఉన్నారా? సరే, అవన్నీ వ్యర్థపు మాటల మీద మళ్ళీ మనం టైం వేస్ట్ చేసుకుంటాం, మరింత వ్యర్థం. అయినప్పటికీ అదే పనిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒకసారి దాని గురించి ఆలోచించి ప్రజలు ఎవరన్నా ఉంటే ఇవేవి సాధ్యమయ్యేవి కాదు. ఎందుకంటే ఆ తీర్మానం మా అసెంబ్లీలో పెట్టాం కనుక ఇది ఒక రకంగా రాజకీయానికి దగ్గరగా ఉన్నప్పటికీ, నేను మాట్లాడకూడదు అని అనుకున్నప్పటికీ మా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం కనుక రాజ్యాంగబద్ధంగా అక్కడ పార్లమెంట్ అనుమతి కూడా 2 పార్లమెంట్లో తీసుకున్నారు కనుక కొంత మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను దీని గురించి